ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. మరి ఏమిటా నిబంధన? మరి దేనికి దేవుడు ఆ నిబంధనల గురించి మాట్లాడుతున్నాడు అంటే, చూడండి, దేవుడు ఆయన భక్తులకి కావచ్చు, ఆయన మరి ప్రేమించిన వారికి కావచ్చు, ఆయన కృపనిచ్చిన వారికి కావచ్చు, దేవుడు ఆయన యొక్క నిబంధనలు ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ప్రేమించిన పిల్లలకి ఎక్కువగా దేవుడు అయితే ఇస్తూ ఉంటాడు. కానీ అది దేవుడు అంటే దేవుని చెప్పిన మాట మనం వినాలి. అందుకే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఇది నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు మరి నోవాహుకి ఇచ్చిన నిబంధన, మరి అదే నిబంధన మరి నోవాహు కుటుంబం ఎలా కనపడింది దేవునికి? మరి అందరూ దేవుని యొక్క పిల్లలే కదా, అందరూ దేవుని ఆత్మను పొందుకునేవారే కదా. మరి నోవాహుకి కుటుంబమే ఎందుకు దేవునికి నీతిమంతులుగా కనిపించిందంటే, వారు దేవునితో నడిచారు, వారు యథార్థంగా ఉన్నారు, వారు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని వైపు తిరిగారు, వారు దేవుని మాటలే గైకొన్నారు, లోకాన్ని వైపు చూడలేరు. అందుకే వారికి నిబంధన ఇచ్చిన దేవుడు, అందుకే వారికే కాదు వారి కుటుంబానికి నిబంధన ఇచ్చిన దేవుడు మరి వారితో ఉన్నాడు. మరి ఈరోజు ఈ దినమున ఈ కాలమున ఎంతమందికి అయితే దేవుడు నిబంధన ఇస్తున్నాడో, ఎంతమందికి అయితే ఆయన వాగ్దానం ఇస్తున్నాడో, వారందరూ కూడా దేవుని పరంగా దేవుని పక్షంగా ఉంటే గనక మరి దేవుడు ఇచ్చిన నిబంధనని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకోగలము. చూడండి, ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దేవుని యొక్క మాటలు గైకొనాలి, దేవునితో మనం ఉండాలన్నమాట. ఆ రీతిగా మనము కొనసాగాలి, ఆ రీతిగా మనము ప్రయాణించాలి. మరి నోవాహు వలె వారి కుటుంబం ఎలా అయితే కట్టుకున్నదో, నోవాహు ఓడలో వారెలా మరి క్షేమంగా ఉన్నారు, మనము కూడా దేవుని యొక్క మాటలు విని ఆయన సన్నిధానంలో క్షేమంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనములు, రాజానికే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీవే నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి యేసయ్య, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న నా పరమ తండ్రి. అయ్యా, నువ్వు చేసిన నిబంధన ఎంతో శ్రేష్టమైనది, నువ్వు చేసిన నిబంధన ఎంతో బలమైనది. నువ్వు నోవాహుతో చేసిన నిబంధన నా పరమ తండ్రి యేసయ్య, అయ్యా బహుప్రియంగా ఉండును గాక నా పరమ తండ్రి. అయ్యా, వారితో నా పరమ తండ్రి యేసయ్య, వారి కుటుంబాన్ని, అయ్యా వారి పశువులను కూడా నువ్వు దీవించి ఆస్వాదించిన దేవుడవు. ప్రపంచమంతలో కూడా నా పరమ తండ్రి జలప్రలయం వచ్చినప్పుడు నువ్వు నోవాహును కాపాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. ఈ దినము నా పరమ తండ్రి అనేక పరిణామాలు, అనేక ఇబ్బందులు, అనేక ఇక్కట్లో నుంచి నీ పిల్లల్ని రక్షించమనొచ్చు నా పరమ తండ్రి. అదే రీతిగా వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అయ్యా వందనము, దేవానికి స్తోత్రం నా పరమ తండ్రి. అయ్యా, అదే రీతిగా జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు తోడుండండి నా బ్రహ్మ తండ్రి. మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి తోడుని మీరు వినిపించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.